డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన కొటేషన్ ఇది. పార్టిసిపేట్, హెల్ప్, ప్రాక్టీస్, బీ కైండ్, ఫర్గెట్, వర్క్, లివ్, లిజన్, అండర్స్టాండ్. ఈ సద్గుణాలన్నీ మనకి రావాలన్నా, అవలంబించుకోవాలన్నా, ఏ విధంగా ఒక ముందు అడుగు ఉంటే మనం చేయగలుగుతాము అన్నది ఈ సద్గుణాలు చక్కగా వర్ణించారు. డూ మోర్ దాన్ బిలాంగ్ అంటే మనం ఏ కార్యక్రమంలో అయినా మనం అనుకున్నది మన వల్ల అయింది దానికన్నా ఎక్కువ చేస్తే ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ అంటారు ఫ్రెండ్స్. డూ మోర్ దాన్ బిలాంగ్. నాకు ఆ సంబంధం లేదు, నేను అక్కడ చేయట్లేదు అంటే అది కుదరదు. కానీ మనం సంబంధించి మనం చేయగలుగుతున్నాం అంటే డూ మోర్ దాన్ బిలాంగ్, దాన్ని పార్టిసిపేట్ అంటారు ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది. డూ మోర్ దాన్ కేర్ కన్నా ఎక్కువగా చేస్తే దాన్ని హెల్ప్ అవుతుంది. అద్భుతం. డూ మోర్ దాన్ బిలీవ్ అంటే మీరు నమ్మకాన్ని మించి చేసినారు, దాన్ని ప్రాక్టీస్ అంటారు, మీరు అవలంబించుకున్నారు. డూ మోర్ దాన్ బీ ఫెయిర్, మీరు నిజాయితీగా ఉంటారు, దానికన్నా ఎక్కువ ఉంటే మీరు కైండ్, దయాగుణులు. డూ మోర్ దాన్ ఫర్గివ్, మీరైతే ఎవరినైనా క్షమించేశారనుకోండి, దానికన్నా ఎక్కువ క్షమించితే దాన్ని ఫర్గెట్ అంటే మర్చిపోయారు, దాన్ని క్షమించి కూడా. డూ మోర్ దాన్ డ్రీమ్ వర్క్, మీకు ఏదైతే కళలు ఉన్నాయో దానికి మించి చేసినా కూడా దాన్ని పని అంటారు, వర్క్ అంటారు. వర్క్ చూడండి, వర్క్ డెఫినేషన్ ఇస్ బ్యూటిఫుల్ డెఫినేషన్. డూ మోర్ దాన్ యూ డ్రీమ్, దట్ ఈస్ కాల్డ్ వర్క్. డూ మోర్ దాన్ ఎగ్జిస్ట్, నేను సమాజంలో ఏదో ఒక చోట మూల ఉన్నానని కాకుండా డూ మోర్ దాన్ ఎగ్జిస్ట్, దాన్ని ఏం చేస్తారంటే ఇట్ ఈస్ లైక్ లివింగ్ ఫ్రెండ్స్. డూ మోర్ దాన్ హియర్, మీరు విన్నదానికన్నా ఎక్కువ చేస్తున్నారంటే దాన్ని లిజన్ అంటారు. లిజన్ అంటే మీరు అధ్యయనం వింటున్నారు, చక్కగా దాని లోపల గ్రహిస్తున్నారు ఫ్రెండ్స్. డూ మోర్ దాన్ లిజన్, విన్నదానికన్నా ఎక్కువ చేస్తే దాన్ని అండర్స్టాండింగ్ అంటారు ఫ్రెండ్స్. ఆల్ దిస్ కమ్స్ టుగెదర్ ఈస్ మేకింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మన సద్భావము, మన వ్యక్తిత్వ వికాసము, ఇవన్నీ మనకు కలగాలి అంటే నిజంగా పదాలు ఎంత చక్కగా హెల్ప్ చేస్తున్నాయో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇవి ఒక అంశం మాత్రమే మన జీవితంలో, ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. కానీ ఒక నట్షెల్లో చక్కగా పార్టిసిపేట్ అంటే ఏంటి, హెల్ప్ అంటే ఏంటి, ప్రాక్టీస్ అంటే ఏంటి, బీ కైండ్ అంటే ఏంటి, ఫర్గెట్ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, లివ్ అంటే ఏంటి, లిజన్ అంటే ఏంటి, అండర్స్టాండ్ అంటే ఏంటి, ఏ అంశాలను చక్కగా పొందిపురిచారు ఫ్రెండ్స్. ఇవన్నీ మన జీవితాల్లో రావాలి, మనం ఎదగాలి ఫ్రెండ్స్. ఆర్థికంగా, మానసికంగా చక్కగా మనం ఎదగాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.